సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, ప్రస్తుతములో ఇక్కడ హైదరాబాదులో 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాను. స్వస్థత ప్రార్థనలు చేస్తున్నాను. అద్భుతమైన స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా చక్కని విశ్వాసుల సహవాసము, బైబిల్లో నుండి గంట సేపు చాలా ప్రాముఖ్యమైన సందేశాలు అందిస్తున్నాను. యేసు క్రీస్తును బోధిస్తూ ఉన్నాను. ఆహ్వానిస్తున్నాను, రండి. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో అద్భుతమైన ఆరాధనలు మీరు కూడా రావచ్చు. ఆ తర్వాత తేజస్వి నగర్ కాలనీ అత్తాపూర్ హైదరాబాద్ ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం 10:30 గంటలకు అద్భుతమైన ఆరాధనలు. ట్రినిటీకి మీరు రావాలంటే గూగుల్లో ట్రినిటీ కెథీడ్రల్ అని మీరు కొట్టండి, నేరుగా ట్రినిటీకి మీరు రాగలుగుతున్నారు. ప్రస్తుతంలో ప్రియులరా, చాలా అమూల్యమైన సందేశాలు నేను ఇస్తున్నాను. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శ్రమల ధ్యానాలు. యేసు ప్రభు సిలువకు వెళ్ళక ముందు ఎలాంటి ఘట్టాల్లో ఎలాంటి శ్రమలు ఆయన అనుభవించారు, ఆ పాఠ్యభాగాలు మనకు ఏ రకంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి, తద్వారా ఎలాంటి ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవచ్చు, అవి బోధిస్తున్నాను. రండి. ఎన్ఎల్సిసి ఉదయం 8 గంటలకు, ట్రినిటీ ఉదయం 10:30 గంటలకు ప్రతి ఆదివారం. ప్రస్తుతములో నేను టీవీలో వారానికి 8 సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇదే ఆరాధన టీవీ ఛానల్లో ప్రతిరోజు రాత్రి 10:30 గంటలకు తప్పకుండా సందేశాలు వినండి. యేసు క్రీస్తును బోధిస్తూ ఉన్నాను. ఆదివారం రాత్రి 10 గంటలకు శుభవార్తలు. అలాగే ప్రతి శనివారము సాక్షి టీవీలో ఉదయము 6:45 యేసుక్రీస్తు జీవ మార్గము అను కార్యక్రమాల్లో యేసుక్రీస్తును బోధిస్తూ ఉన్నాను. తప్పకుండా వినండి, ఆశీర్వాదాలు పొందండి. ఇటీవల కాలములో యేసు ప్రభు నా హృదయాన్ని ఎంతో స్పందించారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఈనాడు క్రీస్తు సంఘం పాస్టర్లు, ప్రసంగికులు పరిశుద్ధ బైబిల్లో నుండి ఏది ముందు బోధించాలి చాలా క్లియర్గా ఉంది. ప్రియులారా, ఏది ముందు బోధించాలో తెలుసా? యేసు క్రీస్తును బోధించాలి. 4 సువార్తలు బోధించాలి. రక్షణ సువార్తను బోధించాలి. రాజ్య సువార్తను బోధించాలి. ఇహలోకములో యేసు ప్రభు స్థాపించిన దైవరాజ్యాన్ని బోధించాలి. పరలోకములో యేసు ప్రభు ఏ రాజ్యములోనికైతే మనల్ని చేర్చుకొని ఉన్నారో అది బోధించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, మొదటిగా పాస్టర్లు, ప్రసంగికులు 4 సువార్తలు బోధించాలి, క్రొత్త నిబంధన బోధించాలి. కొత్త నిబంధన బోధిస్తూ కొత్త నిబంధన, పాత నిబంధన నెరవేర్పు అంటూ పాత నిబంధనను ఎంతన్నా వాడుకోవచ్చు. అపార్థం చేసుకోకుండా ఒక మాట చెప్తున్నాను. ఒట్టి పాత నిబంధనే బోధిస్తే యేసు ప్రభు యొక్క ప్రస్తావన లేకుండా, కొత్త నిబంధనకు దాన్ని అన్వయించకుండా బోధిస్తే సేవకులు ఏది బోధిస్తున్నారు? యూదా మతాన్ని బోధిస్తున్నారు. వెరీ క్లియర్. మలాకీ గ్రంథం వరకు ఏది కొనసాగింది ప్రియులరా? యూదా మతం. యేసు ప్రభు అవతారములో యూదా మతం ఆగిపోయింది, క్రైస్తవ్యము స్టార్ట్ అయింది. పాస్టర్లు, ప్రసంగికులు బోధించవలసింది యూదా మతం కాదు, క్రైస్తవ్యాన్ని బోధించాలి. ఎక్కడున్నది? 4 సువార్తలు ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. క్రైస్తవ్యాన్ని క్రైస్తవులకు బోధించాలండి, క్రొత్త నిబంధన బోధించాలండి. బోధిస్తూ పాత నిబంధన ఎంతన్నా వాడుకోండి. పోనీ పాత నిబంధనలో మేము వ్యక్తులను బోధిస్తాం, సంఘటనలు బోధిస్తాము అంటే కూడా ఓకే. కానీ ఆ బోధల్లో యేసు ప్రభువును పైకి తేవాలి. పాత నిబంధనలో నుండి కొత్త నిబంధన చూడాలి, యేసు క్రీస్తును చూడాలి. ఏ పాత నిబంధన పాఠ్యభాగం వాడుకున్నా దానిలో నుండి యేసు క్రీస్తును బయటికి లాగాలి.
బోధలు బయటికి లాగాలి, క్రైస్తవులను అన్వయించి పాత నిబంధన పాఠ్యభాగాలు బోధించాలి. దీన్ని ఏమంటాము? హెర్మన్యూటిక్స్, ద సైన్స్ ఆఫ్ ప్రీచింగ్. వెరీ నైస్. పేరుగాంచిన థియలాజికల్ సెమినరీస్లో 10 సంవత్సరాలు నేను హెర్మన్యూటిక్సే చదివాను ప్రియులారా. నా డాక్టరేట్ కూడా హెర్మన్యూటిక్సే. ఎకేరియా యూనివర్సిటీ, ప్రిన్స్టన్ థియలాజికల్ సెమినరీ, ఫుల్లర్ థియలాజికల్ సెమినరీ. నా స్పెషలైజేషనే ఇది, అందుకే చెప్పగలుగుతున్నాను. చాలా సింపుల్ అండి. ఒక్కసారి సువార్తలు చదవండి. యేసు ప్రభు ఏది బోధించడానికి ఆనాటి శిష్యులను పంపించారు? ఎక్కడన్నా అన్నారా యేసు ప్రభు పాత నిబంధన బోధించమని? అనలేదు కదా. నన్ను బోధించండి, నా సువార్త బోధించండి, నా ఆజ్ఞలు బోధించండి, నా రాజ్య సువార్త బోధించండి. వారు అలాగే చేశారు. కానీ ఈ రోజుల్లో ప్రాబ్లం ప్రియులరా, చాలామంది పాస్టర్లు, టీవీలో ప్రసంగికులు కూడా పాత నిబంధనగానే బోధిస్తూ అక్కడే ఆగిపోతున్నారు. యేసుక్రీస్తును బోధిస్తూ పాత నిబంధన వాడుకోవడానికి పిలువబడ్డాము, కానీ పాత నిబంధన బోధిస్తూ యేసుక్రీస్తును వదిలిపెట్టడానికి పిలువబడలేదు. ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి నిర్ధారణ చేసేస్తే ఇంకా జీవితకాలం అంతా యేసు ప్రభువే మన బోధల్లో, మన ప్రసంగాల్లో. ఇంకొక ప్రాబ్లం వచ్చేసింది. యేసుక్రీస్తును, ఆయన రక్షణ సువార్తను, 4 సువార్తల్లో ఆజ్ఞలు, ఇహలోకములో దైవరాజ్యం, కొత్త నిబంధనలు ఇవన్నీ బోధించమంటే చాలామంది స్వస్థతలు, అద్భుతాలు, ప్రాస్పెరిటీ గాస్పుల్, ఐశ్వర్య సువార్త. బైబిల్ ఎక్కడ ఐశ్వర్య సువార్త లేదు. ఇది సైతాను సువార్త. ఇవి బోధిస్తున్నారు. ఒక మంచి వాక్యాన్ని ఇస్తున్నాను, వినండి ప్రియులారా. అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు బోధించవద్దు అని యేసుప్రభు ఎక్కడా అనలేదు. ప్రాస్పెరిటీ గాస్పుల్ మాత్రం ఎప్పుడు బోధించొద్దు. కానీ అవి ఎప్పుడు బోధించాలి? చూడండి వాక్యం, మార్కు 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇది ప్రసంగికుడు ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోవాలి పైన. వాక్యము బోధించుచుండరు. ఎవరు? ఆదిమ శిష్యులు. ఏంటి ఆ వాక్యం? రక్షణ సువార్త. 4 సువార్తలు యేసు ప్రభు ఆజ్ఞలు, ఇహలోకములో దైవరాజ్యం, రక్షణ పొందిన వారు ఆ దైవరాజ్యములో కలిగి ఉండవలసిన బాధ్యతలు, నెరవేర్చవలసిన పరిచర్య, పరలోకానికి ఎలా సిద్ధపడాలి, నరకాన్ని గూర్చిన హెచ్చరికలు. ఇది వాక్యం. అయితే ఇది వారు చక్కగా బోధిస్తూ ఉండగా అనేకులు ఆ యేసుక్రీస్తు సువార్తలో ఉన్న అనేక విషయాలు ఆ వాక్యమును వింటూ ఉండగా అప్పుడు సూచక క్రియలు, అప్పుడు అద్భుతాలు, అప్పుడు స్వస్థత కార్యాలు జరిగాయి ప్రియులరా. మరి అవన్నీ ఎందుకు జరిగాయి? మళ్ళా యేసుక్రీస్తును నిర్ధారణ చేయుటకే, వాక్యాన్ని స్థిరపరచుటకే. వాక్యమును బోధించకుండా వట్టిని అద్భుతాలు చేసేవారు బూటకమైన అద్భుతాలు చేస్తున్నారు. ఎందుకు? వెరీ క్లియర్. వాక్యము ప్రకటింపబడితేనే, యేసు ప్రభు సువార్త ప్రకటింపబడితేనే, యేసు ప్రభు బోధించిన ఆజ్ఞలు ప్రకటింపబడితేనే అప్పుడు సూచక్రియలు జరుగుతాయండి. ఊరికనే జరగవు. ఎంత ప్రాముఖ్యం ప్రియులారా. గతములో యేసుక్రీస్తుని ఎందుకు బోధించాలో ఎన్నో హేతువులు చెప్పాను. ఇంకోటి చెప్తున్నాను వినండి. కొలసీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ వచనాన్ని బట్టి చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకములో అవతరించినప్పుడు ఆయన తనను ఏ రకంగా బయలుపరుచుకున్నారు? అదృశ్య దేవుని స్వరూపం. దేవుని ఎవరు చూడలే. కానీ యేసుక్రీస్తునందు ఆ దేవాది దేవుడు అవతరించి దేవుడు ఏమై ఉన్నాడో అంటూ సాక్షాత్తు ఆనాటి ప్రజలు కళ్ళారా చూచుటకు యేసుక్రీస్తు దేవుని
తుది ప్రత్యక్షీకరణ. జీసస్ ఈజ్ ద ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అనేక విషయాల్లో కానీ ఒకటి మాత్రమే ప్రస్తావన చేస్తాను ఇక్కడ. అదేంటంటే యేసుక్రీస్తు దేవుని సౌశీల్యము యొక్క చివరి ప్రత్యక్షీకరణ. జీసస్ ఈజ్ ద ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. ఆ ఫైనల్ అన్న మాట చాలా ప్రాముఖ్యం, తుది అన్న మాట చాలా ప్రాముఖ్యం. పాత నిబంధనలో యెహోవా దేవుడు తన స్వరూప్యాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు ఆల్మోస్ట్ ప్రతి గ్రంథములో. కానీ యేసుక్రీస్తునందు దేవుడు తన స్వరూప్యమును చివరిగా, తుదిగా, ఫైనల్గా, కంప్లీట్గా, పరిపూర్ణముగా ప్రత్యక్షపరుచుకున్నాడు. పాత నిబంధనలో దేవుని స్వరూప్యానికి, యేసుక్రీస్తులో మీరు నేను చూస్తున్న దేవుని స్వరూప్యానికి ఏదన్నా తేడా ఉంది అంటారా? ఆలోచన చేయండి. నాకన్నా ఎక్కువ మీరే ఎక్కువ ఆలోచన చేస్తారు నాకు తెలుసు, కానీ చేయాలి. ఎన్నో విధాలుగా పాత నిబంధనలో దేవుని స్వరూప్యము ఇంతవరకు ప్రత్యక్షమైతే యేసుక్రీస్తునందు దేవుని స్వరూప్యము ఇలాగా ప్రత్యక్షమైంది. ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తే అక్కడే శిక్షించేశారు. అది దేవుని ప్రత్యక్షీకరణ. కానీ యేసుక్రీస్తునందు దేవుని ప్రత్యక్షత ఎలాగుంది ప్రియులారా? ఇప్పుడు మన జీవితాల్లో మనం చూడడం లేదా? తప్పులు చేయడం లేదా? యేసుక్రీస్తునందు దేవుడు పాత నిబంధనలో వారిని శిక్షించినట్టు ఇప్పుడు మనల్ని శిక్షిస్తున్నాడా? లేదు కదా. దేవుని అత్యున్నతమైన స్వరూప్యం యొక్క ప్రత్యక్షీకరణ. పాత నిబంధనలో ఎక్కడ పడితే అక్కడ శిక్ష, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ యేసుక్రీస్తునందు దేవుని యొక్క స్వరూప్యం ఏంటి ప్రియులరా? కృప. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చాను, ఎక్కడ పడితే అక్కడ వేసేయడమే. కానీ కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చాను. ఎంత గొప్ప సత్యం అండి. పాత నిబంధనే బోధిస్తే ఇంకా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాం. కానీ యేసుక్రీస్తునందు కృప వచ్చింది, సత్యం వచ్చింది. ద హయ్యర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. మరొక విషయం, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించాడు. కానీ యేసుక్రీస్తునందు మానవులను దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా? తన ప్రాణాన్నే సిలువలో అర్పించాడు. ది హయ్యర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. పాత నిబంధనలో దేవుని సహనము అంతంత మొట్టుకే. యేసుక్రీస్తులో దేవుని సహనము దీర్ఘశాంతం. చూస్తున్నారా ప్రియులరా? దేవుణ్ణి రక్షణ పొందిన వారికి బోధించాలి అని అంటే యేసుక్రీస్తుని బోధించాలి. ఎందుకు? యేసుక్రీస్తులోనే దేవుని తుది ప్రత్యక్షీకరణ గనుక. యేసుక్రీస్తులోనే దేవుని తుది స్వరూపము బయటపడ్డది గనుక. ద ఫైనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ కెన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. అందుకే యేసుక్రీస్తును బోధించండి. దేవుడు ఎవరో యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరచబడింది గనుక విశ్వాసులు ఆ దేవుడు ఎవరో తెలుసుకుంటే, ఆ తెలుసుకున్న దేవునికి అనుగుణంగా జీవించగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి ప్రియులారా. ముందుకెళ్దాం. ప్రస్తుతములో మనము పౌలు తెసలోనికా సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ధ్యానము చేస్తూ ఉన్నాము. ఆ వచనాలు చదువుతున్నాను, దయచేసి వినండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ వచనాల్లో ప్రియులారా అమూల్యమైన సత్యాలు గత 2 సందేశాల్లో మీకు వర్ణించాను. మరలా ఇంకొక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాను. దయచేసి జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. ఈ వచనాల్లో పౌలు ఏమంటున్నాడు?
యేసుక్రీస్తు ద్వారా మేము మీకు ఏ ఆజ్ఞ ఇచ్చామో మీరు ఎరుగుదురు. ఆ ఆజ్ఞలో మీరు నడుచుకోండి. ఆ ఆజ్ఞలో మీరు నడుచుకుంటే దేవుణ్ణి సంతోష పెట్టిన వారు అవుతారు. ఇక్కడ ఆజ్ఞ అంటే ఒక ఆజ్ఞ కాదు. యేసుక్రీస్తు నందు పౌలు సంఘాలకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ, పౌలు పత్రికల్లో ఉన్న ఆజ్ఞలన్నీ యేసుక్రీస్తు ఆజ్ఞలే. వాటి యందు రక్షణ పొందిన మనము నడిస్తే, అంటే అనుసరిస్తే, నెరవేరిస్తే దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం. ఎలాంటి యేసుక్రీస్తు ఆజ్ఞల్లో నడుచుకోవాలో రెండు చెప్పాను అప్పటికే. ఒకటి, యేసుక్రీస్తు జీవపు వెలుగులో నడుచుకోవాలని చెప్పుకున్నాం. ఇంకోటి నిన్న చెప్పుకున్నాము, యేసుక్రీస్తు నందు నూతన జీవములో నడుచుకోవాలి. ఇప్పుడు మూడో చెప్తున్నాను, చాలా చాలా ప్రాముఖ్యం ప్రియులరా. రక్షణ పొందిన మనము పరిశుద్ధాత్మ యందు నడుచుకోవాలి. వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్. వాక్యం వినండి, రోమా 8:4. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు. ఈ వచనములో మీకు నాకు కావలసిన మాటలేంటి ప్రియులరా? ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు. రక్షణ జీవితంలో ఏ రకంగా నడుచుకోవాలి? మీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మను అనుసరిస్తూ నడుచుకోవాలి. వాకింగ్ ఇన్ ద స్పిరిట్. ఎంత గొప్ప సత్యం అంటే ప్రియులరా, విజయవంతమైన రక్షణ జీవితానికి ఇదొక రహస్యం. పరిశుద్ధాత్మయందు నడుచుట, పరిశుద్ధాత్మను అనుసరించి జీవించుట. చెప్తున్నాను వినండి. రక్షణ జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలి. రక్షణ జీవితంలో యేసు ప్రభువుకు ఎలాంటి సేవ చేయాలో ఆ సేవ చేయాలి. రక్షణ జీవితంలో భయంకరమైన శ్రమలు తట్టుకోవాలి. రక్షణ జీవితంలో పరలోకానికి సిద్ధపడాలి. మన సొంత ప్రయత్నముతో అసాధ్యం. ఎలాగా? అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆత్మను అనుసరించి జీవించండి. పౌలు ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం ప్రియులరా. ఏంటో తెలుసా? రక్షణ పొందకముందు ధర్మశాస్త్రాన్ని అనుసరించి అందులో ఉన్న ఆజ్ఞలు పాటించాలని, ఆ ఆజ్ఞల ద్వారా యెహోవా దేవుణ్ణి సేవించాలని, యెహోవా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని పౌలు తన సొంత ప్రయత్నముతో దేవుని కొరకు బ్రతకాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది. అసాధ్యమైపోయింది. కానీ ఎప్పుడైతే రక్షణ పొందాడో, పరిశుద్ధాత్మ వరాన్ని పొందాడో, ఆ పరిశుద్ధాత్మను ఎంత అద్భుతముగా అనుభవించాడో, అర్థం చేసుకున్నాడంటే ఇక్కడ అంత గొప్ప సత్యం చెప్తున్నాడు. చూడండి, నేను పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నానంటే పరిశుద్ధాత్మ ద్వారాని. దేవుని కొరకు సేవ ఇంత అద్భుతముగా చేయగలుగుతున్నానంటే పరిశుద్ధాత్మ ద్వారాని. క్రీస్తు సంఘానికి 13 అద్భుతమైన పత్రికలు రాయగలిగానంటే పరిశుద్ధాత్మ ద్వారాని. పరిచర్యలో నాకు వచ్చిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ జయించి విజయవంతంగా చివరి వరకు యేసు ప్రభువు కొరకు నేను నిలబడగలిగాను అంటే పరిశుద్ధాత్మయే. అమేజింగ్ స్టఫ్. ఈనాడు మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ప్రియులరా? యేసు ప్రభువు కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని, ఆయన ఆజ్ఞలు పాటించాలని, ఆయన సేవ గొప్పగా చేయాలని, ఆయన పట్ల మన బాధ్యతలన్నీ నెరవేర్చాలని, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా జయించాలని, మన విశ్వాసాన్ని కట్టుకోవడానికి వాటిని సద్వినియోగం చేసుకోవాలని, రకరకాలుగా మన సొంత ప్రయత్నాలు చేస్తున్నాం. చేయొద్దండంలే, చేయాలి. ఆ తీర్మానం ఉండాలి, ఆ దృఢ నిశ్చయత ఉండాలి. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ నెరవేరాలి అని అంటే పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం ప్రియులు. అందుకే రోమా 7:6లో చక్కని మాట అంటాడు పౌలు, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవించుచున్నాము. గెట్ దట్. అదేంటో బోధించండి.
విజయవంతమైన సంఘాలు, విజయవంతమైన విశ్వాసులు, విజయవంతమైన సేవకులు, విజయవంతమైన క్రైస్తవ కుటుంబాలు, వివాహాలు. హౌ? త్రూ ద హోలీ స్పిరిట్. విచారం ఏంటంటే ప్రియులరా, చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మను గురించి బోధ అంతగా లేదు. పోని కొన్ని సంఘాల్లో ఉన్నది అని అంటే అది కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరి పరిశుద్ధాత్మ? రక్షణ పొందిన మనం విజయవంతంగా అన్ని రంగాల్లో జయించాలి, ఫలించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సాయం చేస్తాడు? వండర్ఫుల్ డాక్ట్రిన్. అది క్రీస్తు సంఘానికి బోధించాలి, విశ్వాసులకు బోధించాలి, యేసు ప్రభు సేవకులమైన మనకు మనమే బోధించుకోవాలి. కొత్త నిబంధనలో చూస్తే ప్రియులరా, పరిశుద్ధాత్మ 3 రకాలుగా పని చేస్తాడు. ఆ 3 రకాల ఆ పనిలో పరిశుద్ధాత్మను మీరు నేను అనుసరించాలి. నంబర్ 1, రక్షణ పొందిన మన జీవితాల్లో పరిశుద్ధాత్మ కొన్ని అద్భుతమైన పరిచర్యలు చేస్తాడు. దీన్ని ద మినిస్ట్రీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 16:13 అన్నారు, సత్య స్వరూపి అయిన ఆత్మను మీ యొద్దకు పంపించదను, ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మిమ్మను సర్వసత్యములోనికి నడిపించు. క్రీస్తు సంఘాల్లో రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్యలు ఎన్నున్నాయో తెలుసా ప్రియులరా? కనీసం 15 ఉన్నాయి బైబిల్లో. అవి బోధించండి. ప్రీచ్ న్యూ టెస్టమెంట్ ప్లీజ్. ప్రీచ్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ను గూర్చిన లోతైన డాక్ట్రిన్ మీకు నాకు పాత నిబంధనలో దొరకదండి. న్యూ టెస్టిమెంట్, గాస్పుల్స్. విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఈ 15 పరిచర్యలు ఏంటో బోధించండి. ఆ పరిచర్య ద్వారా విశ్వాసులు పొందవలసిన ఆశీర్వాదాలు బోధించండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి, క్రీస్తు సంఘానికి రక్షణ పొందిన వారికి అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆత్మ వరాలు, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రోమా 12, 1 కొరింథీ 12 చదవండి. అక్కడ కూడా ఒక 15 ఆత్మ వరాలు వస్తాయి. ఏంటి ఆత్మవరాలు? క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కనీసం ఒక ఆత్మవరం అన్న ఉంటుంది. క్రీస్తు సంఘములో ఆ ఆత్మవరాన్ని వాడాలి. వాడినప్పుడు క్రీస్తు సంఘములో ఉన్న వారందరికీ క్షేమాభివృద్ధి, ఆధ్యాత్మికంగా ఎదుగుదల, విశ్వాసములో పరిపూర్ణత. ఆత్మవరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఏంటో చెప్పండి, అప్పుడు వాడుకుంటాం. నంబర్ 3, పరిశుద్ధాత్మ ఫలాలు. గలతీ 5:22. అద్భుతమైన ఫలాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు ప్రియులు. ఇదన్నమాట పౌలు అంటున్నాడు. ఆత్మానుసారముగా నడుచుకోనండి. నడుచుకుంటే ఆ పరిచర్యలు జరుగుతాయి, ఆత్మ వరాలు వినియోగింపబడతాయి, ఆత్మ ఫలాలు వస్తాయి. వీటన్నిటి ద్వారా ఏమొస్తుంది ప్రియులరా? ఇహలోకములోనే చక్కని జీవితాలు, సమృద్ధి జీవం. చివరిలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ యందు నడుచుకోవాలంటే ఏం చేయాలి? ఎఫెసీ 5:18. మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మ పూర్ణులై ఉండండి. మంచి మాట అండి ఇది. రక్షణ పొందిన క్రీస్తు సంఘము, రక్షణ పొందిన మనం ప్రతిదినము పరిశుద్ధాత్మ పరిపూర్ణతతో నింపబడాలి, పరిపూర్ణతలో ఎదగాలి. పరిశుద్ధాత్మ నింపుదలంటే ఏంటండి? మనం ఏదో గ్లాసు ఆయన నీళ్ళు పోతాడనా? ఆయన ఏదో పానీయమనా? నో. వినండి ప్రియులరా, చక్కని మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మ పరిపూర్ణతలో ఎదగడం అంటే మీరు నేను దినదినము అధిక శాతము పరిశుద్ధాత్మ దేవుని అధికారము కిందకి రావడము, ఆధిపత్యము కిందకి రావడము. పరిశుద్ధాత్మ అధికారానికి ఎంత లొంగిపోతామో అంతగా ఆత్మను అనుసరించిన వారం అవుతాము, అంతగా ఈ 3 రకాల ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ నుండి పొందగలుగుతాం.
అంటే ప్రతిరోజు మీలోనూ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి లొంగిపోవాలి. ఎంత లొంగిపోతామో ఆయన మన యందు అంత అధికారము చేస్తాడు. మన మాట కాదు, పరిశుద్ధాత్మ నువ్వేం చెప్తావు నేను అదే చేస్తా. మరి లొంగిపోవడం అనేది ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంతో చేయాలి ప్రియులు. ఈ లొంగడము అంటే అర్థం ఏంటి? మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వడం. హృదయ కాఠిన్యము గల హృదయాలను పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వలేము. పశ్చాత్తాపంతో కూడిన హృదయాలే పరిశుద్ధాత్మకి ఇవ్వగలుగుతాం. ప్రతి పాపం విషయంలో, ప్రతి అవిధేయత విషయంలో పశ్చాత్తాపపడి, ఇదిగో పరిశుద్ధాత్మ నా హృదయం తీసుకో, నేను నేను లొంగిపోతున్నాను, నా మీద నీవు అధికారము చెయ్యి. అంతేకాదు నా హృదయాన్ని నీవు మార్చు. నా హృదయాన్ని నీవెంత మారుస్తావో ఆత్మానుసారముగా నేనంతా నడవగలుగుతాను. దిస్ ఈజ్ ద ట్రూత్, దిస్ ఈజ్ ద సీక్రెట్. ఎప్పుడైతే మన హృదయాలను పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటాం, ఏం చేస్తాడు తెలుసా ప్రియులరా? మనలో అవిధేయతను పరిశుద్ధాత్మ దేవుడు సిలువ శక్తితో సిలువ వేస్తాడు, హతమారుస్తాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో సమర్పించుకుంటామో దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఆ సద్గుణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. బ్యూటిఫుల్. ప్రీచ్ హోలీ స్పిరిట్ మోర్ అండ్ మోర్. మరి ఈ రకంగా మీరు నేను ప్రియులరా ప్రతి దినము కూడా ఆత్మానుసారముగా నడుచుటకు ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్మకు లొంగిపోయి, పరిశుద్ధాత్మ నన్ను నీవు స్వాధీనపరుచుకొని నన్ను నడిపించు అని మీరు నేను ప్రార్థన చేసినప్పుడు ఆత్మానుసారముగా మీరు నేను నడవగలుగుతాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఆ 3 పనులు, పరిశుద్ధాత్మ పరిచర్యలు, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు పొందిన వారమై ఇహలోకములో అద్భుతముగా వర్ధిల్లుతాము. ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని పొందుతాము. ప్రార్థన. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, సమృద్ధి వాక్యములో అద్భుతమైన విషయాలు, సత్యాలు మాకు బోధిస్తున్నావు, నీకు స్తోత్రాలు. నేను పౌలు తెసలోనిక సంఘానికి రాసిన అద్భుతమైన మాటలనైనా యేసుక్రీస్తు ఆజ్ఞలు ఎరిగిన వారై అందులో నడుచుకోనమన్నావయ్యా, నీకు స్తోత్రాలు. ఈ సందేశములో మేము ఆత్మానుసారముగా నడవాలని నీవు బోధించావు, నీకు స్తోత్రాలు తండ్రి. ఓ పరిశుద్ధాత్మదేవ, విరిగి నలిగిన హృదయాలతో పశ్చాత్తాపంతో మా పాపాలు ఒప్పుకుంటూ నీకు సమర్పించుకుంటూ నీకు లొంగిపోతూ ఉండగా మా హృదయాలు నీ చేతిలోనికి తీసుకోండి. మా మీద మీరు అధికారము చేయండి, మా హృదయాలను మార్చండి. రక్షణ జీవితములోనైనా మేము చేయవలసినవన్నీ ఏదో ఒక ప్రయత్నముగా కాకుండా హృదయాలు మారుట ద్వారా అప్రయత్నముగా పరిశుద్ధాత్మ నీ శక్తితో చేయుటకు అందరికీ సహాయం చేసి ఆశీర్వదించమని. వాక్యం వింటున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. సమస్య నుండి, కష్టాలు, ఇబ్బందులను విడిపించండి. హృదయాల్లో ప్రార్థనలు ఆలకించి అన్ని రంగాలన్నీ విషయాలను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మీ స్పందన కొరకు నేను కనిపెడుతూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.